సార్ థండర్ ప్లస్ యాక్టివిటీస్ చెప్పండి. అట్లాగే ఈ బ్యాటరీస్ మీద, ఈవీ బ్యాటరీస్ మీద అపోహలు కూడా ఉన్నాయి. సో ఈ మిస్కన్సెప్షన్స్ ఎట్లా డీల్ చేయాలి? సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే అమ్మో అదో పెద్ద బాంబు అనేటువంటి అపోహలు ఉంటారు. ఏదైనా సరే దాన్ని కూలంకుషంగా తెలుసుకున్నట్లయితే ఏది భయమైనటువంటిది కాదు. అయితే మీరు అడగొచ్చు, మరి ఎందుకు సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలను, కొన్ని మిత్స్ ని మనం ఈ రోజు చూసుకుందాం. ఇది చెప్పే క్రమంలో థండర్ ప్లస్ అనే సంస్థ ఏం చేస్తుందని కూడా మీకు చెప్తారు. ఇప్పుడు ఇది గమనించినట్లయితే ఇది చూడండి, సాధారణంగా ఇది 3 పిన్ ప్లగ్ మన ఇళ్లలో ఉన్నది. ఇది దేనికి వాడతారు? టేప్ రికార్డర్స్ కి, టీవీస్ కి, మిక్సీస్ కి వాడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అదొక పరికరం. ఆ బ్యాటరీ అది తీసుకునే కరెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది 2 వీలర్స్ 3 వీలర్స్ కంపెనీస్ అది అమ్ముతున్నప్పుడు దానికి ఒక సెపరేట్ ఛార్జర్ పెట్టుకుంటే మంచిదని చెప్పరు. ఎందుకంటే మళ్ళీ దానికి ఏమో ఖర్చు చేయమని. అదే విధంగా కొనుక్కునేవారు కూడా 1,50,000 2 లక్షలు పెట్టి 2 వీలర్ కొనుక్కుంటారు, కానీ దానికంటూ ఒక మంచి సెపరేట్ ఛార్జర్ పెట్టాలని కూడా మళ్ళీ ఆలోచిస్తారు. అందుకనే మేమేం చేసామంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు 10,000 కంటే తక్కువ ఖర్చుతోనే కంప్లీట్ మెటల్ బాడీ, IP67 ప్రొటెక్టెడ్, ఎండ ధూళి వాన ఏమి చేయదు దీన్ని, 6 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ తో ఇండస్ట్రియల్ ప్లగ్. చూసినట్లయితే ఎంత కరెంట్ డ్రా చేసినా సరే ఈ కాపర్స్ అనేవి మెల్ట్ అయ్యే అవకాశమే ఉండదు. దాంతో పాటు అయితే గోడకు పెట్టుకోవచ్చు, లేకపోతే సెల్ఫ్ స్టాండ్ గా పెట్టుకోవచ్చు. దీనిని మనము థండర్ ప్లస్ మినీ అంటున్నాం, తయారు చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చే అవకాశాలు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ ఏమైనా అయితే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ కూడా ఉంది. కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛార్జర్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. 2 విషయాలకి: ఒకటి, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటున్నప్పుడు వాడుకోవచ్చు. 2, ఈ యొక్క ఛార్జరే ఒక ఎస్టీడీ బూత్ బిజినెస్ గా కూడా. ఇప్పుడు చూసారు, ఇది స్కాన్ ఉంది, స్కాన్ చేసుకుంటారు, పే చేసుకుంటారు, ఛార్జింగ్ చేసుకుంటారు. చేయాల్సింది ఏంటి? మనం ఏం చేయక్కర్లేదు. అందుకనే హర్ ఘర్ థండర్ అనేటటువంటి క్యాంపెయిన్ లాంచ్ చేసి ప్రతి ఇంటి బయట, ప్రతి వాల్, ప్రతి చోట, ప్రతి హోటల్, టిఫిన్, కాఫీ షాప్, టీ షాప్, అన్ని చోట్ల కూడా ఒక ఛార్జర్ ఉండాలి. ఈ ఛార్జర్ ని మేమే మళ్ళీ ప్రమోట్ చేస్తాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి యూనివర్సల్ ఛార్జెస్. 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని ఛార్జ్ అవుతాయి. వాళ్ళు వచ్చి ఛార్జ్ చేసుకుంటున్నప్పుడు నెలకి ఏ రకంగా చూసుకున్నా 10 నుంచి 15,000 సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది హర్ ఘర్ థండర్. దాంతోపాటు మేము ఈటో మోటార్స్ లో పనిచేస్తున్నప్పుడు, అంటే ఈటో మోటార్స్ మా సంస్థలో ఉంటున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే గిగ్ వర్కర్స్ అంటారు, అంటే లాస్ట్ మైల్ డెలివరీ పీపుల్. వీళ్ళు ఎంత ఎక్కువ రోడ్డు మీద పరిగెడితే వాళ్ళకంత డబ్బులు వస్తాయి. సాధారణంగా కంపెనీస్ అన్ని కూడా ఫాస్ట్ ఛార్జెస్ అంటే కేవలము 4 వీలర్స్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. మేము ఆలోచించింది ఏంటంటే ఇటువంటి గిగ్ వర్కర్స్ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడో కనీసం గంటన్నర ఆగితే గానీ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవ్వదు. వాళ్ళ కోసం మొట్టమొదటిగా దేశంలోనే రండి సార్, లైట్ ఎలక్ట్రిక్ వెహికల్ డైరెక్ట్ కరెంట్ ఛార్జర్ అనగా LEVDC. దీన్ని ఫాస్ట్ ఛార్జర్ అంటారు. ఎవరికి? 2 వీలర్స్ కి 3 వీలర్స్ కి. దేశంలో ఎవరు కూడా ఇది తయారు చేయట్లేదు. అలాంటిది మేము దీని వల్ల ఏమవుతుందంటే 2 వీలర్ 10 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది, 3 వీలర్ 20 to 30 minutes లో అవుతుంది. అందుకని దీనికి సెపరేట్ క్యాంపెయిన్ చాయ్ పే ఛార్జ్ అని పెట్టడం జరిగింది. ఇంతే కాకుండా చాయ్ తాగే లోపు ఆ 2 వీలర్ ఆ డెలివరీ పర్సన్ ఒక ఛాయ్ తీసుకునే బ్రేక్ లో వెహికల్ మొత్తం రెడీ అయిపోతుంది. మళ్ళీ ఆల్మోస్ట్ 100% తిరగొచ్చు ఆయన. దీంతో చెప్పండి సార్, ఎన్ని కిలోమీటర్స్ వరకు? ఇప్పుడు 2 వీలర్ అనేది ఛార్జ్ చేసుకుంటే అప్ టు 70-80 కిలోమీటర్స్ వరకు మళ్ళీ తిరగొచ్చు. 3 వీలర్ చేసుకున్నట్లయితే అప్ టు 150 కిలోమీటర్స్ వరకు తిరగచ్చు. ఇంకా దీంతో పాటు మా యొక్క సంస్థ చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి విషయాలు, ఇన్నోవేషన్స్ లో అనదర్ ఇన్నోవేషన్ ఈస్ హైదరాబాద్ లో ఇంతవరకు కూడా డైనమిక్ ఛార్జర్ అనేదే లేదు. మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మేమే సికింద్రాబాద్ లో. ఏమిటి డైనమిక్ ఛార్జర్ అంటే అదొక 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్ విత్ 8 గన్స్. ఒకవేళ 8 కార్లు ఒకేసారి పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లోంచి 30 యూనిట్స్ వస్తుంది. లేదా ఒకే కారు పెట్టారా, ఒక్కొక్క గన్ లోంచి 120 యూనిట్స్ తో 2 గన్స్ కలిపి 240. పెద్ద కార్లు ఉన్నాయి అనుకోండి, లేకపోతే లైక్ BYD, BMW ఇట్లాంటివి, ఇవి 1/2 hour to 1 hour లో ఛార్జ్ అయిపోతాయి. చిన్న కార్స్ అన్నారా 15 minutes to ½ hour లో. అంటే దీని అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే అమ్మో ఛార్జింగ్ కి చాలా సేపు వెయిట్ చేయాలేమో, దానికి ఇదవుతుందేమో, ఇటువంటి అపోహలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందంటే నేను న్యూస్ లో చూసే ఉంటాను, BYD 15 minutes లో 750 కిలోమీటర్స్ ఇచ్చే ఛార్జింగ్ డెవలప్ చేసింది. కాబట్టి ముందు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కోసం ఎంత టైం పడుతుందో ఛార్జింగ్ కూడా ఇంచుమించు అంతే టైం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ఫ్లాష్ చార్జర్స్, ఫ్లాష్ చార్జెస్, యూర్ రైట్, కరెక్ట్. ఇంకా ఫ్రాంచైజ్ మోడల్లో, కరెక్ట్, ఫ్రాంచైజ్ మోడల్లో మీ థండర్ ప్లస్ కరెక్ట్, ఎట్లా? కరెక్ట్. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రాంచైజీ స్టేషన్ పెట్టాలి అంటే ఇంచుమించు ఒక ₹1 కోటి నుంచి ₹2 కోట్ల అవుతుంది. కానీ నేను చెప్పినట్టుగా ఏ విధంగా ప్రతి ఒక్క వారిని కూడా ఈ యొక్క ఈకో సిస్టంలో భాగస్తులు చేయొచ్చు అన్నదాన్ని ఆలోచించినప్పుడు మా యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్రాంచైజీ 2 లక్షల నుంచే ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షలు, 6 లక్షలు, 12 లక్షలు. రీసెంట్గా చూసుకున్నట్లయితే విమెన్స్ డే రోజు ఒక అమ్మాయి MBA చదివి బయటకు వచ్చింది. వచ్చి వాళ్ళ ఫాదర్తో వెళ్ళి, నాన్న నేను ఆంటర్ప్రినర్ అవుతా, నాకు జాబ్ చేయాలని లేదన్నప్పుడు దే బికేమ్ ఏ గోల్డ్ పార్ట్నర్. దాంట్లో భాగంగా ఏం చేశాము, ఛార్జర్ మేమే ఇచ్చాము, దాని బ్రాండింగ్ మేమే చేశాము, మెట్టుగూడలో ఛార్జర్ పెట్టాము. ఇప్పుడు ఆమె చేసిన ఇన్వెస్ట్మెంట్ 6 lakhs కానీ సంవత్సరానికి ఇంచుమించు ₹1,80,000 సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, నానా నేను ఇంకా పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెడతానని. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ ఫ్రాంచైజీ అనేది అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకో చెప్తాను నేను. ఒకటి, ఛార్జింగ్ సంబంధించినటువంటి సాంకేతికత కానీ, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ కానీ, వీటితో పాటు ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కి కస్టమర్స్ ని కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. ఎందుకంటే ఓ మొబిలిటీ కానీ, శ్రీనివాస క్యాబ్స్ కానీ, శ్రీనిజ ట్రావెల్స్ కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, తర్వాత ఇటువంటి కంపెనీస్ అన్నింటిలో మాకు భాగస్వామ్యం ఉండడం వలన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ లో మేము తీసుకురావడం జరుగుతుంది. సో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు వారి స్థాహత ప్రకారము మా దగ్గరికి రండి. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మంచి ఆంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్, ఎవరైతే త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారో మీకు ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లో మేము ఇప్పుడు సూర్యాపేటలో ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం, విజయవాడలో పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం, రాజమండ్రి, విశాఖపట్నంలో పెట్టబోతున్నాం. అంతేకాకుండా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట్, జహీరాబాద్, నిజామాబాద్, మనకున్నటువంటి అన్ని సిటీస్లో కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టబోతున్నాం. ఇది మా ఒక్కరి వల్ల కాదు, మీరు కూడా ఈ యొక్క రెవల్యూషన్లో పాలిభాగస్తులు కావాలి. దీని ద్వారా వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా వాటిని అనుభవించాలి. రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు బిగ్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో ఒక 240 కిలోవాట్ ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఇంచుమించు అయ్యే ఖర్చు ఒక 30 నుంచి 50 లక్షల రూపాయలు ఆ యొక్క ప్లేస్ ప్రకారం. అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ వల్ల అవకాశాలు ఏంటంటే మురళి గారు, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే ఇంచుమించు అరగంట నుంచి 45 నిమిషాలు ఉంటాడు. అరగంట నుంచి 45 నిమిషాలు ఉన్న వ్యక్తి సైలెంట్ గా ఉన్నాడు కదా, అక్కడ మనం చిన్న ఏమంటారు స్నాక్స్ కౌంటర్ కానీ, హోటల్ కౌంటర్ కానీ పెట్టినప్పుడు 2 రకాలుగా. ఇది ముఖ్యంగా ఎవరికంటే ఇప్పుడు హైవేస్ లో మనం చూసినట్లయితే చాలా మంది హైవేస్ లో వాళ్ళ హోటల్స్ బయట పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. వస్తారు, పార్క్ చేసుకుంటారు, 10-15 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోతారు. ఆ హైవేస్ లో ఒకవేళ మనము ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళ పార్కింగ్ లో పెట్టామంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోటల్ మొత్తం హైలైట్ అయిపోద్ది, హైవేస్ లో ఇక్కడ ఛార్జింగ్ ఉందని ప్లాన్ చేసుకుని వస్తారు. వచ్చిన వాళ్ళు కనీసం గంటపా ఉంటారు. కాబట్టి మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ బిల్ ఏదైతే కడతారో, ఒక కాఫీ తాగే బదులు 2-3 కాఫీలు, ఒక దోశ తినే బదులు 2-3 దోశలు తింటారు. దీంతో మీకు ఈవీస్ ద్వారా వచ్చే బిజినెస్ తో పాటు మీకు ఫుడ్ ద్వారా వచ్చే బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మా యొక్క రికమెండేషన్ ఏంటంటే ఎవరెవరైతే ఆల్రెడీ హోటల్స్ ఉన్నారో వాళ్ళకి 30-40 లక్షలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి 15 నుంచి 20 లక్షల లోపే వాళ్ళ పార్కింగ్ లాట్ లోనే ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి వచ్చే లాభంతో పాటు ఈవీస్ ద్వారా వచ్చే లాభం కూడా చాలా అధికంగా ఉండబోతుంది. రైట్ సార్. అట్లాగే మీరు స్టార్ట్అప్ స్పేస్ లో కూడా మాస్టర్ క్లాసెస్ అవి చేస్తుంటారు. కరెక్ట్. సో ఎట్లా స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ స్పేస్ లో ఎలా ఉండే అవకాశం? ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా దేశంలో పేదరికం పోవాలి అంటే 3 మార్గాలు. ఒకటి విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలి. రెండోది ఉద్యోగము. కానీ ఎంతమందికైనా ఉద్యోగం ఇస్తారు? ఉద్యోగం అనేది లిమిటెడ్. అంటే మరి ఏంటి అర్థం? మూడోది ఏంటి అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ఆంటర్ప్రినర్స్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు జాబ్ మేకర్స్. ఎగ్జాక్ట్లీ, దే విల్ నాట్ బి జాబ్ సీకర్స్, జాబ్ మేకర్స్. అందుకనే నేను టీ హబ్ తో, ఐఎస్బి హైదరాబాద్ తో, నేను పాస్ అవుట్ అయినటువంటి ఐఐటి మెడ్రాస్ తో, అంతేకాకుండా రీసెంట్ గా నేను ఎంబీఏ నుంచి పాస్ అయిన MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో కూడా నేను మెంటర్ గా ఉన్నాను. పిల్లలకి ఏ విధంగా బిజినెస్ చేయాలి, వచ్చిన ఐడియాని ఏ విధంగా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఏ విధంగా కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్ళాలి, బిజినెస్ మోడల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫైనాన్షియల్ మోడల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఆ ప్రకారము వారు ఆంటర్ప్రినర్స్ గా ఎలా మరి ఫలితాలను, సక్సెస్ ని సాధించాలి అనేటువంటిది వీళ్ళతో చేస్తూ ఉంటాను. ఇది నా ఏమంటారంటే ప్యాషన్ అనుకోవచ్చు, తపన అనుకోవచ్చు, కోరిక అనుకోవచ్చు. రైట్ సార్. అట్లాగే స్టార్ట్అప్స్
సక్సెస్ అవ్వాలంటే మీ సజెషన్స్? గ్రేట్ సార్, మంచి క్వశ్చన్. సాధారణంగా స్టార్టప్ ఫౌండర్స్ ఏం చేస్తారంటే, ఆహా నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది, నేను స్టార్టప్ పెట్టేస్తాను అని అంటూ ఉంటారు. కానీ ఒక స్టార్టప్ సక్సెస్ అవుతుందా లేదా అనేది రుజువు చేసేది ఐడియా కాదు, మరి ఏంటి అంటే ఫస్ట్ పేయింగ్ కస్టమర్. నీ ఐడియా అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఆ ఐడియాకి ఇంత వెల కట్టి కొనుక్కునేటటువంటి కస్టమర్ ఉన్నాడా లేదా. సో ప్రతి స్టార్టప్ ఫౌండర్కి నేను చెప్పేది ఏంటంటే, ఐడియాస్ అందరికీ వస్తాయి బాస్, కానీ కావాల్సింది ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, మీరు ఎవరి కోసము ఈ యొక్క ప్రొడక్ట్ని కానీ కాన్సెప్ట్ని కానీ సర్వీసెస్ కానీ డిజైన్ చేశారో అటువంటి కస్టమర్ సెగ్మెంటేషన్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఐడియాని కానీ ప్రోడక్ట్ని కానీ అమ్మే ప్రయత్నం చేయండి. అది 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. అమ్మే ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పుడైతే ఆ యొక్క కస్టమరు తన యొక్క జోబులోంచి 100 రూపాయలైనా తీసుకుని ఇచ్చి నాకు ఈ ప్రొడక్ట్ కావాలి అని అన్నారా, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎన్ అంబానీ ఇన్ మేకింగ్. అది లేకుండా నేను ఇది చేసేస్తా అది చేసేస్తా నాకు ఐడియాలు ఉన్నాయంటే మాత్రం ఐడియాల మీద ఆకలి తీరదు. ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఆ ఎదుటివారి అవసరతను తీరిస్తేనే మనకు డబ్బులు వచ్చి మన ఆకలి తీరుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ ఫస్ట్ పేయింగ్ కస్టమర్. పేయింగ్ కస్టమర్ వచ్చారా, డన్. ఒకవేళ కస్టమర్ పే చేయలేదు అనుకోండి, రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మీకు అమూల్యమైనటువంటి లెర్నింగ్ ఆపర్చునిటీస్ అక్కడే ఉన్నాయి. ఎందుకు ఆ కస్టమర్ పే చేయలేదు, ఆయన పెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ పెయిన్ పాయింట్స్ మనం సాల్వ్ చేస్తున్నామా, ఇవన్నీ మీరు ఆలోచన చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దే విల్ మేక్ యూ అన్స్టాపబుల్. రైట్ అండి. ఇప్పుడు రాబోయే 5 yearsలో యూవీ రేస్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? రాబోయే 5 years అంతా కూడా ఈవీస్ దేనండి. ఎందుకంటే మల్టిపుల్ ఈకో సిస్టమ్స్, వెహికల్స్ ని రెంటల్, ఫినాన్స్, తర్వాత వెహికల్స్ తీసుకున్న వాటిని నడిపి లాస్ట్ మైల్ డెలివరీస్, అవి బస్సెస్. ఇప్పుడు మేము కొత్తగా హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా బస్సులు చేయడం జరిగింది. బస్సెస్ సర్వీసింగ్, దాని యొక్క తర్వాత చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్, చార్జ్ పాయింట్. ఈ ఈకో సిస్టమ్ చూసినట్లయితే ఇందులోనే అనేక రకమైనటువంటి అవకాశాలు ఉండడం జరుగుతుంది. మొదటిలో చెప్పినట్టుగా ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ది గ్లోబల్ manufacturing hub, India is also going to be the manufacturing hub for the entire world. Not only a marketplace, but India is going to create marketplace for the entire world. So future is going to be EVs. ఏ విధంగా మనం 1980s దశకంలో అదొక ఐటీ రెవల్యూషన్ అని, 2000 దశకంలో అది ఈ కామర్స్ రెవల్యూషన్ అన్నామో, 2020 దశకంలో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్. డు నాట్ మిస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రెవల్యూషన్. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, బిజినెస్ ఆపర్చునిటీస్ తెలుసుకోండి, చదవండి, నేర్చుకోండి, మీ అంతలో మీరు ఆంటర్ప్రినర్స్ కావండి. మీకు దీంట్లో ఏమైనా సపోర్ట్ కావాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెచ్ఎం టీవీ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు. ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేదా thunderpress.io అని వెబ్సైట్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని సక్సెస్ఫుల్గా చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మహిళలని స్వయం సమృద్ధి చేసి వాళ్ళని మిలియనీర్స్గా బిలియనీర్స్ చేయాలనేది ఒక ఎయిమ్. సో మీరు ఎట్లా వాళ్ళని మీ దానిలో పార్టిసిపేట్? సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న పిలిపించారు 1 కోటి మంది మహిళా కోటీశ్వర్లు. అయితే దాంట్లో భాగంగానే మేము తెలంగాణ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విన్నపం, లేకపోతే వాళ్ళతో వర్క్ చేస్తున్న విధానం ఏమిటంటే, ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఎవరైతే వీళ్ళు 0% వడ్డీలకు ఇస్తున్నారో వాళ్ళ కోసము ఒక స్పెషల్ ఈవీ ఛార్జింగ్ ఫ్రాంచైజీ ప్యాకేజీని డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏమిటంటే, ఆ యొక్క ఫ్రాంచైజీ విలువ ఇంచుమించు 7 లక్షలు ఉన్నట్లయితే ఒక 2 లక్షలు మేము పెడుతూ 5 లక్షలు గవర్నమెంట్, తర్వాత ఆ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, వారు స్వయం ఉపాధి కలిగినటువంటి స్త్రీలుగా ఉండడం జరుగుతుంది. దీని ద్వారా 20-30 లక్షలు లాంటివి పెట్టకుండా ఇంచుమించు 7 లక్షల్లోనే ఒక ఈవీ ఛార్జింగ్ ఫ్రాంచైజీ ఓనర్గా జరుగుతుంది. రెండోది ఏం చేస్తున్నామంటే, ఎవరైతే మరి మహిళలు ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత విమెన్ కమిషన్తో మేము టైఅప్ అయ్యి విమెన్ని అక్రాస్ తెలంగాణ మొబిలైజ్ చేసి వాళ్ళకి డ్రైవింగ్లో తర్ఫీదునిచ్చి ట్రైనింగ్ ఇస్తూ మా ఈటో సంస్థ ద్వారా వాళ్ళని కూడా మేము డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవర్స్గా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, వీటికి పుల్ చేయడము, గేర్లు మార్చడం అనేది ఉండదు. స్కూటీ నడిపినట్టుగా స్విచ్ ఆన్ చేశారా, జంప్ అని వెళ్ళిపోయారు. ఇంతే కాకుండా ఊబర్ లాంటి సంస్థతో మేము టైఅప్ పెట్టుకోవడం జరిగింది. 5,000 ఆటోలు త్వరలోనే మరి హైదరాబాద్ మొత్తం కూడా ఊబర్తో మేము లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి మరి మన మినిస్టర్గా అయినటువంటి పొన్నం గారు కానీ, లేకపోతే సెక్రటరీలు కానీ అందరూ కూడా మాకు ఎంతో
ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. హైదరాబాద్ ఫస్ట్ డైనమిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హైదరాబాద్. మన హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నడిబొడ్డులా ఇదిగో చూసినట్లయితే 240 కిలోవాట్ 8 గన్స్ డైనమిక్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ లాంచ్ కి సిద్ధంగా ఉంది. థండర్ ప్లస్ దీంట్లో ఏం చేస్తున్నామంటే ఇది గమనించినట్లయితే ఇది 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్. ఇవి చూసినట్లయితే ఇవి డిస్పెన్సర్ గన్స్. అవి ప్రతి ఒక్క డిస్పెన్సర్కి 2 గన్స్ వస్తాయి. ఒకవేళ అన్ని కార్లు పెట్టినట్లయితే ఒక్కొక్కటి 30 కిలోవాట్ యూనిట్స్ ఇస్తుంది. ఒక బస్సు పెట్టినట్లయితే ఒకటే 240 యూనిట్స్ ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత పెద్ద ఏమంటారు ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే నడుస్తుంది. మేము పెట్టింది కేవలం ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ మాత్రమే. ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ మనం ఫ్రాంచైజీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చెప్పినట్లుగా దీంతో పాటు హోటల్స్ చిన్న చిన్నవి పెట్టుకున్నట్లయితే మంచిగా ఇంచుమించు 20 to 25% ROI పర్ ఇయర్, అంటే మీరు పెట్టిన డబ్బులు 3 సంవత్సరాల్లోనే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, ఈవీ స్పేస్లో మీరు ఎన్నో సర్వీసెస్ అందిస్తున్నారు. రాజీవ్ గారు, ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. సూపర్, చెప్పండి. లైఫ్ ఇన్ ఏ వర్డ్. లైఫ్ ఇన్ ఏ వర్డ్ ఇస్ బ్యూటిఫుల్. వైఫ్ అంటే నైఫ్. పర్లేదు, అదే కరెక్ట్. మనల్ని ఎప్పటికప్పుడు చురుకుగా పదును పెట్టే నైఫ్. మీ ఫస్ట్ కార్? జెన్ ఎస్టిలో. డ్రీమ్ కార్? డ్రీమ్ కార్ మర్సిడీస్ బెంజ్ ప్రస్తుతానికి ఉంది. తర్వాత ప్రాబబ్లీ టెస్లా. ఫేవరెట్ మూవీ ఆర్ స్టార్? నాకు ఫేవరెట్ స్టార్ అంటే నాగార్జున. ఫస్ట్ క్రోర్ సంపాదించానండి, పర్వాలేదు. ఫస్ట్ క్రోర్ ప్రాబబ్లీ ఒక 2-3 years బ్యాక్ ఐఎమ్ చేసినట్టు. ఎస్. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీస్ నాకు సైఫై మూవీస్ అంటే చాలా ఇష్టం. మీ డ్రీమ్ ఆర్ ఎయిమ్? నా డ్రీమ్ ఏమేంటంటే టు బీ రిసోర్స్ఫుల్. అంటే మనం ఏదో పుట్టామా, బతికామా, సంపాదించుకున్నామా, బిల్లులు కట్టామా, చచ్చిపోయామని కాకుండా మన ద్వారా కనీసం ఒక 10 మంది జీవితాలు వెలిగించబడ్డాయా, వాళ్ళకు ఒక మార్గదర్శకం చూపించగలిగామా, వాళ్ళని కాస్త ఇన్స్పైర్ చేయగలిగామా. ఒకవేళ అది చేయగలిగితే ఈ జన్మకు ఆ సార్థకత చాలు. రైట్ అండి, మీ డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుతున్నాము. EVs are going to be the game changer and future. Within EVs, the Thunder Plus charging business is going to be the game changer. But you know who is the real game changer? It is you, because you are going to take lead in moving this revolution forward and in the process building your own career and your own enterprise. What are you waiting for? Join the Thunder Plus franchisee program and you become the game changer of your own life. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇలా చాలా మందిని మీరు ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రాజీవ్ గారితో ఇంటరాక్షన్.